జవాన్లు టార్గెట్ గా మావోయిస్టులు కాల్పులకు తెగబడుతున్నారు. ఐఈడీ బాంబులు ఏర్పాటు చేస్తున్నారు. మావోయిస్టుల దాడుల్లో బీజాపూర్, సుక్మా జిల్లాలో 2 జవాన్లు మృత్యువాత పడ్డారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. జవాన్లు వారాంతపు సంతకు వచ్చిన సమయంలో మావోయిస్టుల కాల్పులకు తెగబట్టడంతో జవాన్లు దుర్మరణం చెందారు. జాగర్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో మావోయిస్టుల కార్యకలాపాలను తగ్గించేందుకు జవాన్లు కూంబింగ్ చేపడుతున్నారు. అడవులను కేంద్ర రాష్ట్ర బలగాలు జల్లెడ పడుతున్నాయి. జవాన్లే టార్గెట్ గా మావోయిస్టులు కాల్పులకు తెగబడుతున్నారు. ఐఈడీ బాంబులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ దాడుల్లో మావోయిస్టులకు జరుపుతున్న ఈ దాడుల్లో బీజాపూర్, సుక్మా జిల్లాలో 2 జవాన్లు మృత్యువాత పడ్డారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. జవాన్లు ఏదైతే వారాంతపు సంతకు వచ్చిన సమయంలో మావోయిస్టులు ఈ కాల్పులకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఈ కాల్పుల్లో జవాన్లు దుర్మరణం చెందారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సైదులు మనకు అందుబాటులో ఉన్నారు. సైదులు, ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు వర్సెస్ జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకుంటున్నాయి. గత వారం రోజులుగా చూసుకుంటే ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంత అటవీ ప్రాంతాలు అటు సుక్మా కావచ్చు, బీజాపూర్ 2 జిల్లాల్లో కూడా అటు పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మరోపక్క మావోయిస్టులు మాత్రం కూంబింగ్ స్థావరాలపైన మెరుపు దాడులకు పాల్పడుతూ ఒకరిపై ఒకరు ప్రతీకార చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత వారం రోజులుగా పరిశీలిస్తే మాత్రం అటు ఛత్తీస్గఢ్ కి కీలకంగా ఉన్నటువంటి అంటే మడకం హిట్మా అనే అతను 14 లక్షల రివార్డు కలిగినటువంటి డివిజన్ కమిటీ సెక్రటరీగా ఉన్నటువంటి మడకం హిట్మాన్ కూడా పోలీసులు మధ్యప్రదేశ్ లో ఎన్కౌంటర్ చేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటే నిన్న ఒకేసారి కూంబింగ్ వచ్చినటువంటి జవాన్లను టార్గెట్ చేస్తూ మావోయిస్టులు 21 ఐఈడీ బాంబులను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క బాంబుకు సంబంధించి 10 మీటర్ల దూరంలోనే ఐఈడీ బాంబులను ఏర్పాటు చేశారు. అవి వీటిని చూసి నిర్వీర్యం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రోజు ఆదివారం కాబట్టి వీకెండ్ సంతకు వెళ్ళినటువంటి అటు సుక్మా, ఇటు బీజాపూర్ 2 జిల్లా ప్రాంతాల్లో సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారాంతపు సంతలకు వెళ్ళినటువంటి జవాన్లను టార్గెట్ చేస్తూ మావోయిస్టులు కాల్పులు జరిపారు. అక్కడ కాల్పుల్లో సిఆర్పీఎఫ్ కు సంబంధించిన ఏఎస్ఐ, అదేవిధంగా బీజాపూర్ లో కూడా సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2 తీవ్ర గాయాలు కావడంతో వారిని బీజాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారికి మరికొంత కూంబింగ్ ప్రక్రియ మాత్రం వేగవంతం చేశారు. అటు మావోయిస్టు శిబిరాలపై మెరుపు దాడులు చేస్తుండటంతోనూ ఇటీవల కాలంలోనే ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు కావడం, బీజేపీ ప్రభుత్వం కావడంతోనూ అటు మొదటి నుంచి కూడా బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్నటువంటి మావోయిస్టులు తమ కార్యకలాపాలను కూడా వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. మరోపక్క పిఎల్జీఏ వారోత్సవాలు కూడా ఈ నెల 2వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా అంటే 6 రోజుల పాటు కూడా వారాంతపు అంటే ఈ పిఎల్జే వారోత్సవాలను కొనసాగించారు. పిఎల్జే వారోత్సవాల్లో కూడా నూతన రిక్రూట్మెంట్ ను కూడా కొనసాగించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మావోయిస్టులు తిరిగి ఛత్తీస్గఢ్ లో పూర్వవైభవం తీసుకొచ్చుకోవడంతో పాటు ఇటీవల కాలంలో మృతి చెందినటువంటి కీలకమైన నేతలను భర్తీ చేసే దాంట్లో చాలా కీలకంగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మావోయిస్టుల వారోత్సవాలు మరోపక్క ఈ నెల 22న భారత్ బంద్ కు కూడా మావోయిస్టులు పిలిపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటు భారత్ కి అటు ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కూడా అటు తెలంగాణ సరిహద్దు ప్రాంతం, అటు ఏఓబి ఆంధ్ర సరిహద్దు ప్రాంతం, అటు హర్యానా, ఛత్తీస్గఢ్ మొత్తం మహారాష్ట్ర ప్రాంతాల్లో, గడ్చిరోలు ప్రాంతాల్లో కూడా చాలా కీలకంగా మావోయిస్టులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతమైనటువంటి ప్రాంతాల్లో కూడా ఇచ్చే రంపుల సమీపంలో కూడా మావోయిస్టులు తమ క్యాంపు కార్యకలాపాలను అదేవిధంగా రిక్రూట్మెంట్ కు సంబంధించిన దాంట్లో కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారని కూడా అటు కేంద్ర రాష్ట్ర బలగాలకు తెలుస్తుంది. మొత్తంగా 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులు పెద్ద ఎత్తున కూడా కూంబింగ్ నిర్వహిస్తూనే అటు మావోయిస్టులను టార్గెట్ చేస్తుండగా మావోయిస్టులు కూడా అదే తరహాలో జవాన్లను అటు సిఆర్పీఎఫ్ కేంద్ర రాష్ట్ర బలగాలకు సంబంధించినటువంటి టీంలను కూడా టార్గెట్ చేస్తూ కూడా అటు బాంబులను అంటే ఐఈడీలను ఏర్పాటు చేయడం, దాడులకు పాల్పడడంతో ఒక్కసారిగా అటవీ ప్రాంతం మొత్తం కూడా తుపాకీ మూతలతో దత్తరిల్లుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు మావోయిస్టుల ఇన్ఫార్మర్లుగా మారినటువంటి గ్రామస్తులను అటు పోలీసులు టార్గెట్ చేస్తుండగా పోలీసులకు ఇన్ఫార్మర్ గా మారినటువంటి మరికొద్ది మంది గ్రామస్తులు మావోయిస్టులు మధ్యలో అంటే వారిని ఎన్కౌంటర్ చేస్తున్న ప్రజా కోర్టులు పెట్టి వారు కూడా అంతమొందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏజెన్సీ ప్రాంతం మొత్తం చాలా భయాందోళనమైన పరిస్థితి నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలు ప్రధానంగా తెలంగాణ ప్రాంతానికి సరిహద్దుగా ఉన్న ప్రాంతాలు మాత్రం చాలా ఆందోళన కలుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఒకవైపు డ్రోన్ల ద్వారా మావోయిస్టులు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ స్థావరాలు ఏంటి అనే దాని మీద కూడా అటు పోలీసులు డేగ కన్ను వేసిన నేపథ్యంలో ఇటు దానికి తగ్గట్టుగానే వాళ్ళు వ్యూహాత్మకంగా తమ స్థావరాలను మార్చుకుంటూ దాడికి ప్రతి దాడులకు పాల్పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ సైదులు.